అరెస్టు పోలీస్ స్టేషన్ అన్నావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజం చెప్పడానికి. ఏంటా నిజం? నాన్నని ముత్తయ్యని చంపింది నిన్ను పెంచిన వరదరాజులే అని చెప్పడానికి తీసుకొచ్చాను. అంతేకాదు, అంతకు ముందు ఒక ఇన్స్పెక్టర్ని చంపి ఆ నేరం కూడా నాన్నగారి మీద వేసిన దుర్మార్గుడు వరదరాజు. నా గురించి ఏమైనా బాగు, కానీ నా తండ్రి గురించి ఏమైనా మాట్లాడావు నేనుగా ఉన్నాను. ఎవరు నిన్ను పెంచింది? ఎవరు వరదరాజులు? అనాథలకు ఆశ్రమాలు కట్టించిన దేవుడా, పేదలకి హాస్పిటల్స్ కట్టించిన ధర్మాత్ముడా, దిక్కు మొక్కు లేని వాళ్ళకి ప్రతి ఏటా పెళ్లిళ్లు జరిపించే మహాత్ముడా? నా వాడొక దొంగ, దుర్మార్గుడు, నీచుడు, హంతకుడు. అమ్మకి ఆమె భర్తను చంపనని ఒట్టేశా, కానీ నీ చావు నా చేతిలోనే ఉంది. ఇది అమ్మ కూడా ఆపలేదు. నిజాన్ని మంచి మాటలతో చెప్పాలనుకున్నాను, నీకు అర్థం కాదు. సరే సరే, వరదరాజులు మంచివాడే కావచ్చు, కానీ నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాడు నన్ను చూడగానే హత్యా నేరం నీ మీద ఎందుకు వేశాడు? నారాయణ, తొందరపడ్డావురా అని ఎందుకు అడగాల్సి వచ్చింది చెప్పు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ముసుగులేసుకుని నాన్నను చంపడానికి వచ్చిన మనుషులు నారాయణ వదలకు అని నీ పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాడే మీ నాన్న, ఆస్తి తాలూకా పత్రాల జిరాక్స్ చదివి చూడు, వీటిలో ఏముందో. నారాయణ తదనంతరం ఈ ఆస్తి మొత్తం చేగొండి వరదరాజులు గారికే సొంతం కాబడుతుంది. నారాయణ అంగీకారంతోనే ఈ దస్తావేజులు రాయబడ్డాయి. ఈ దస్తావేజులకు ఇరు వర్గాలు అంగీకారం తెలిపి ఉన్నారు. నీ తర్వాత ఈ ఆస్తి మొత్తం వరదరాజులకే దక్కుతుందని రాసింది. తండ్రి తదనంతరం ఆస్తి మొత్తం కొడుకుకి హక్కు ఉంటుందని విన్నాను, కానీ కొడుకు తర్వాత తండ్రికి దక్కుతుందని ఇక్కడ వింటున్నాను. శభాష్! అంటే నీ కథకి తెరవేయాలని ముందే వరదరాజులు నిర్ణయించాడు. ఇప్పటికి కూడా నేను చెప్పిందంతా నువ్వు నమ్మకపోతే నీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కానీ నువ్వుగా కాదు, పృథ్వీగా. అమ్మను చుట్టానికి నా వేషం వేసావే, అది వేషం కాదు. నా వేషంలో చెల్లెల్ని అవమానించావే, అది వేషం కాదు. ఇన్నాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళ నిజమైన వేషం ఏమిటో నీకు తెలియాలంటే ఇప్పుడు వేసే వేషమే నిజమైన వేషం.
కమాన్ వేసుకో. వీడెందుకు వస్తున్నాడ్రా? హలో ఇన్స్పెక్టర్ రండి. అవును, ఇక్కడున్న ఒక్క చెడ్డవాడు నారాయణ గారిని తీసుకెళ్లిపోయారు కదా, మరి మంచి వాళ్ళ దగ్గరకు వచ్చారేటి? వీడెందుకు వచ్చాడో ఇప్పుడు నాకు అర్థమైందిరా. 24 గంటల్లో ఆ నారాయణ గారిని బయటికి తీసుకొస్తానన్నాం కదా, ఇంకా బెయిల్ తీసుకురాలేదేమిటా అని తమ్ముడు అన్నయ్య కోసం తమ్మయ్య వచ్చాడ్రా. మేము వస్తాం, మేమే వస్తాం. ఎక్కడికి? కోర్టుకి. ఎందుకు? నారాయణ గాడే రాయుడు గారిని చంపాడు అని చెప్పింది. ఐ విట్నెస్ 4 eyes 2+2. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నది. అబే అదంతా రీల్. ఇన్ని రోజులు కొడుకులా పెంచింది కరవడానికి, ఆ రాయుడి కుటుంబాన్ని వాడి కోటను కరిచి కూల్చడానికి నేను పెంచిన కుక్కరా నారాయణ. పాలు పోశాను, మరిగింది. ఎముక వేశాను, కరిచింది. అన్నయ్య, అసలు ఎందుకు పెంచామో ఆ సస్పెన్స్ కూడా ఎందుకు చెప్పారు ఇన్స్పెక్టర్ కి? నా ఆస్తి అంతా అనుభవించడానికే వాణ్ణి పెంచానని వాడు అనుకుంటున్నాడు. వాణ్ణి చిన్నప్పుడే చంపకుండా ఇంతవరకు పెంచింది ఆ రాయుడు రక్తాన్ని వాడి రక్తంతోనే కొట్టాలని, నా పాపాలన్నీ వాడి అకౌంట్ లో వెయ్యాలని. కానీ ఆ పిచ్చివాడికి తెలియదు. అది బ్యాక్ డ్రాప్. ఇప్పుడు ఫ్రంట్ లో ఉంటది చెడుగుడు కబాడీ. నారాయణ, వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నీకు బెయిల్ తీసుకురావడానికి వస్తుంటే ఆ ఇన్స్పెక్టర్ గారు అడ్డం పడి నన్ను బయట లేకుండా కొట్టాడ్రా. నీ తండ్రిని కొట్టిన వాణ్ణి కొట్టు, చితి కొట్టు. ఏంట్రా నువ్వు చేసిన పని? ఆయన ఎవరనుకుంటున్నావురా? ఎన్నాళ్ళు నేను పెంచిన తండ్రిరా, ఆయన మీద చేసుకుంటావా? అబ్బా! ఏయ్, ఎవడి దగ్గర అయితే అబద్ధాలు చెప్పాలో వాడికి నిజం చెప్పారు, ఎవడికైతే నిజం చెప్పాలో వాడికెందుకురా అబద్ధాలు చెప్తారు? నా వేషంలో వచ్చింది నారాయణ, వాడి వేషంలో వచ్చిన నేను పృథ్వీ. నారాయణ ఏమన్నారా? కుక్కను పెంచామంటారా? మన పని నారాయణ నారాయణ నారాయణ. రేయ్, మీకు తెలిసి ఒక కుక్కను పెంచామనుకున్నారు, కానీ మీకు తెలియకుండానే ఒక సింహాన్ని పెంచారా. నారాయణ
ఒక నేరస్తుడిని చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు. కాలు చెయ్యి వీరికి నడవటానికి కూడా చేతకాని వాడిని నువ్వెందుకు శిక్షిస్తావు? వాడు చేసిన పాపాలకి చట్టమే శిక్షిస్తుంది. నాకు నా అన్న కావాలి. నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికి కూడా తెలియదని ఎప్పుడు అంటుంటావుగా. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను. నువ్వు మంచివాడివి. పేరు పెట్టండి బావగారు. జయం విజయం విజయ నరసింగరాయుడు. ఏయ్ ఏయ్, ఆ. ఆ.